విధంగా టీఎంసీతో కూడా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. టీఎంసీ మహిళా సీఎంగా ఉన్నారు. ఆమె తృణమూల్ కాంగ్రెస్ అధినేత అయినటువంటి మమతా బెనర్జీ మహిళా సీఎంగా ఉంటూ మహిళలకు అన్యాయం చేయరు అన్న ఉద్దేశంతో ఆమెను కూడా అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. టీఎంసీకి ఇప్పుడు చూస్తే 28 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్పీకి 37 స్థానాలు ఉన్నాయి. మొత్తం 65 స్థానాలు. వీళ్ళకి కావాల్సినటువంటి స్థానాలు అదనంగా 54 స్థానాలు. సో టీఎంసీ ఎస్పీని కనుక మేనేజ్ చేయగలిగితే ఈ బిల్లు గట్టెక్కుతుంది. సో వాళ్ళిద్దరు ఏం చెప్తారు, వాళ్ళిద్దరు కనుక రెండు పార్టీలు చివరి నిమిషంలో కనుక ఆబ్సెంట్ అయితే మాత్రం ఈ బిల్లు గట్టెక్కే అవకాశాలు ఉంది. లేదంటే మాత్రం ఈ బిల్లు గట్టెక్కే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు అన్నది ఇప్పుడు పరిశీలకులు చెప్తున్నట్టు మాట. అటు అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా చెప్తున్నటువంటి మాట. కానీ గతంలో మనం చూసాం ఎన్నో బిల్లుల్ని ఈ విధంగానే మేనేజ్ చేసి పాస్ చేసుకున్నటువంటి ఆ సందర్భాలు కూడా చూసాం. ఆర్టికల్ 317 కూడా ఇదే విధంగా చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అధికార పక్షం? మిగతా పార్టీలతో ఎందుకు లాబింగ్ చేయలేదు? ఒకవేళ మహిళా బిల్లు అంటే ఈ బిల్లును అంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో పెట్టకుండా ప్రత్యేకంగా 3 రోజుల పాటు సమావేశాలు పెట్టి ఎందుకు ఇప్పుడే తీసుకురావాలనుకుంటుంది? పైగా మిడిల్ ఆఫ్ ద ఎలక్షన్ ఎందుకు తీసుకురావాలనుకుంటుంది? అంటే ఊరక ఈ బిల్లు ప్రవేశపెట్టి ప్రతిపక్షాలు మద్దతు ఇస్తే మొత్తం అందరికీ క్రెడిట్ ఇవ్వటం, లేకపోతే వాళ్ళు మాత్రం క్రెడిట్ తీసుకోవటం, తర్వాత ఈ బిల్లును కనుక వ్యతిరేకిస్తే ఈ బిల్లుకి వాళ్ళకి విపక్షాలకి ఏమాత్రం కూడా ఇది మహిళల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పి ముందుకెళ్లాలనుకుంటుందా? వాళ్ళ ఐడియా ఏంటి అనేది కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మొత్తానికైతే టీఎంసీ ఎస్పీ ఈ రెండు పార్టీలను మేనేజ్ చేస్తే మాత్రమే వాళ్ళ ఆ రెండు పార్టీలని వాళ్ళు కొంత అంటే ఈ మొత్తం రిజర్వేషన్ వల్ల కలిగే లాభాలు ఏంటి, తర్వాత 50% సీట్లు పెరగటం వల్ల ఇటు ఉత్తరప్రదేశ్కి కానీ లేకపోతే బెంగాల్కి కానీ కలిగే లాభాలు ఏంటి, మహిళా రిజర్వేషన్ వల్ల మహిళలకు కలిగే లాభాలు ఏంటి, ఇవన్నీ వివరించి వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మాత్రమే ఈ బిల్లు గట్టెక్కుతుంది. లేదంటే ఈ బిల్లు గట్టెక్కడం అయితే చాలా కష్టమనే చెప్పొచ్చు. మొదట అందరూ కూడా కొంతమంది భావించారు ఈ బిల్లుని వేరే రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉందా అంటే కేవలం ఇప్పుడున్నటువంటి 543 స్థానాల్లోనే 33% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ మేరకు ఈ బిల్లులో మార్పులు తెచ్చి మరో రూపంలో ఈ బిల్లును తీసుకొచ్చి ప్రస్తుతానికి 543 స్థానాల్లోనే 33% రిజర్వేషన్ 2029 ఎన్నికల్లో మహిళలకు అమలు చేయాలని భావిస్తున్నారు. ఆ మేరకు మార్చినటువంటి బిల్లుని మరో రూపంలో తీసుకురాబోతున్నారని కూడా భావించారు. కానీ మనకు ఇప్పుడు కొద్దిసేపు క్రితమే పార్లమెంట్లో అందరితో మాట్లాడిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే అమిత్ షా కానీ లేకపోతే మోదీ కానీ లేకపోతే ఇతర మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ మేనేజర్స్ అని చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ప్రయత్నాలు చేయటం లేదు, ఎవరిని కూడా ఒప్పించే ప్రయత్నాలు చేయటం లేదు, లాబింగ్ చేయటం లేదు. ఈ బిల్లును ప్రవేశపెడదాం, ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో చూద్దాం. ఒకవేళ అందరూ కూడా అంటే ప్రధాని మోదీ కూడా పిలుపునిచ్చారు, మీ మనస్సాక్షి మేరకు ఓటేయండి, మహిళలకు హక్కులు కల్పించే అవకాశం అందరికీ కూడా వచ్చింది కాబట్టి ఓటేయండి అని కూడా కోరారు. కాబట్టి ఎవరైనా పార్టీలకు అతీతంగా ఓటేస్తారేమో చూద్దాం, గట్టెక్కుతుందేమో చూద్దామన్న ఆశాభావంతో ఉన్నారు. కానీ ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు. కానీ ఇటు కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ అంటే కాంగ్రెస్, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, అదేవిధంగా ఎస్పీ ఈ 4 పార్టీలు కలుపుకుంటేనే ఆ 4 పార్టీలకే దగ్గర 285 ఉన్నాయి. కాబట్టి ఈ 4 పార్టీల్లో ఒక 2 పార్టీలు కనుక చేర్చగలిగితే ఈ బిల్లు గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. కానీ అవి ఏ క్వశ్చన్ కూడా కనిపించటం లేదు. మరి ఏం జరగబోతుందన్న ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. గత 2-3 రోజుల నుంచి కూడా మనం చూసాం. గత 2-3 రోజులు కాదు, గత వారం 10 రోజుల నుంచి కూడా ఊదర కొడుతున్నటువంటి పరిస్థితి మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి. ప్రధాని మోదీ అయితే విజ్ఞాన భవన్లో దేశ మహిళలందరినీ కూడా ఉద్దేశించి ఈ మహిళా రిజర్వేషన్ యొక్క ప్రాధాన్యత, మహిళా రిజర్వేషన్ వచ్చిన తర్వాత భారతదేశం యొక్క స్వరూపం ఏ విధంగా మారబోతుంది, తర్వాత సామాజిక అదేవిధంగా రాజకీయ పరివర్తన ఏ విధంగా దేశంలో రాబోతుందన్న అంశాలన్నీ కూడా చెప్పారు. మరి ఈ యొక్క గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోకుండా ఈ బిల్లుని 2/3 మెజార్టీ లేదని తెలిసినప్పటికీ కూడా విపక్షాలతో కూర్చొని మాట్లాడుకొని వాళ్ళతో ఏకాభిప్రాయానికి రాకుండా ఈ బిల్లును తీసుకురావడంలో అధికార పక్షం యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావటం లేదు. మరికొద్దిసేపట్లో ఖుల్లా అంతా కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. మరి ఎస్పీని టీఎంసీని మేనేజ్ చేస్తారా, వాళ్ళిద్దరు బయటికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా, వాళ్ళిద్దరూ ఈ ఓటింగ్లో పాల్గొనకుండా వాళ్ళు బాయ్కాట్ చేసే అవకాశం ఉందా అన్నది కూడా చూడాలి. దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. సో 6 గంటలకి ఇటు అమిత్ షా
ఆ హౌస్లో మాట్లాడబోతున్నారు. 6 గంటల తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ఓటింగ్ జరుగుతుందా, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రధాని మోదీ ఏమైనా మాట్లాడే అవకాశాలు అనేవి చూడాలి. ఒకవేళ ఆయన 6 గంటలకు మాట్లాడిన తర్వాత కూడా ఒకవేళ ఓటింగ్ జరిగితే 7-8 వరకు కూడా దీనికి సంబంధించి రావచ్చు. కొన్ని సంస్కరణలు కొన్ని ఇవైతే పెట్టడం జరిగింది. ఈ బిల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కూడా కొంతమంది ఇప్పటికే వాళ్ళు అమెండ్మెంట్స్ ఇచ్చారు. ఆ అమెండ్మెంట్స్ని కూడా 1 by 1 అమెండ్మెంట్ వైజ్గా చేసుకోవాలి కాబట్టి వాటికి కూడా సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. అసలు బిల్లును 2/3 మెజార్టీ కనుక వస్తే ఇక గట్టెక్కినట్టే. లేదంటే మాత్రం ఇది కొంత ఆషామాషిగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి ఈ విధంగా నవ్వులు పాలైందని చెప్పి బీజేపీని అయితే కొంత ఆడిపోసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా బిల్లును అయితే తీసుకురాకూడదు. అందరినీ ఒప్పించి ఏకాభిప్రాయంతో ఇంత సున్నితమైనటువంటి అంశానికి దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. ఇప్పుడు నవ్వులు పాలవుతారేమో బీజేపీ లేకపోతే ఎన్డీఏ పక్షం అన్న అనుమానాలను కూడా అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఎంపీలు కూడా ఇది కావాలని చేస్తున్నారా, మహిళలకు రిజర్వేషన్ దక్కకుండా చేయాలని చేస్తున్నారా అన్న ఒక ఆవేదనను కూడా పార్లమెంట్లో మహిళా ఎంపీలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సో మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి మొత్తం ఒక స్పష్టత అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. వేచంద్ర.